ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది కాకరకాయ కారం. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తానండి. అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, కాకరకాయలు ఆర్గానిక్ అనమాట. అసలు ముందు ఏమీ లేకుండా నేలలో 2 గింజలు పడేస్తే 3 నెలల్లో అంత చెట్టు వచ్చేస్తాం. చెట్టు అంతా ఎంత ఉందో చూపిస్తా చూడండి. ఇంతకుముందు 1 కేజీన్నర దాకా కోసుకున్నాం కాయలు. అప్పుడు తీల వీడియో ఐడియా రాలా తీయాలని. ఇంట్లో కాకరకాయ పులుసు వేసుకున్నాం. ఇప్పుడు కాకరకాయ కారం చేద్దామని కోస్తాకి వెళ్ళాం అనమాట. ఎంత గట్టిగా 10 రోజులు అవ్వలేదు, కాయ పెద్దగా లేదనమాట. అందుకే ఏరుతున్నా. పిందలో పూత ఇప్పుడే వస్తుంది, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, పింద పూత బాగా వస్తుంది. సరే ఎతికి అదిగో కోసాం. 1/4 కేజీ అయినాయి అనమాట. భలే ఉంటుంది కాయ, మంచి టేస్ట్ అనమాట. ఆర్గానిక్ కదా, ముందే లేదు అసలు. దానికి ఏమి కాస్త నీళ్ళు పోస్తుంది అప్పనిస్తే. దానికి కావాల్సినవి కారానికి రెడీ చేసుకుంటా, కాకరకాయ కారానికి రెడీ చేసుకుంటాకి చూడండి. ధనియాలు 2 స్పూన్లు, చింతపండు కొద్దిగా, జీలకర్ర, సాల్టు, 2 ఉల్లిపాయలు, 1 అర స్పూన్ మెంతులు, 2 స్పూన్లు కారం అన్నమాట. మెంతులు దగ్గరగా చూపిస్తున్నా చూడండి. మెంతులు వేసుకోవాలి. చింతపండు కొంచెం, నిమ్మకాయలో అరచెక్క అంత తీసుకోండి. 1 ఎల్లుల్లిపాయ తీసేసుకోండి. ఈ ఉల్లిపాయలు కోసేసేసి మనం ఫ్రై చేసుకుందాం. దీని విధానం నేను మీకు చూపిస్తాను చూడండి. కాకరకాయ మనం దానికి ఏమి చింతపండు వేసుకొని ఉడకబెట్టుకుంటారు చేదుపోతాకి, అక్కర్లేదు. ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు చేస్తే అసలు చేదే ఉండదు కాయ. చూడండి, ఇలా నిలువుగా సీల్ చేసుకొని దాంట్లో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలన్నీ కూడా తీసేసుకుందాం. కాకరకాయ మన ఒంటికి చాలా మంచిది. మనం తినే తిండిల్లో కొన్ని మనకు తెలియకుండా ఏమంటారు వాటిని, క్రిములు ఉంటాయి కదా. చిన్నపిల్లలకి మోషన్లో క్రిములు వస్తాయి, ఆ పురుగులు అంటారు దాన్ని. ఆ పురుగును చంపేస్తుంది అనమాట కడుపులో. పెద్దోళ్ళైనా పిల్లలైనా అందరూ తింటాం కాబట్టి కడుపులో పురుగు వస్తుంది. వెనకటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వారానికి ఒకసారి ఆందం తాగితే మోషన్ల ద్వారాగా వెళ్ళిపోయి పొట్టంతా ఫ్రీ అయిపోయేది. ఇప్పుడు ఎవరు ఆనందాలు తాపిస్తలేదు కదా. ఏమన్నా వేస్తే ఎవరో ఎక్కడో కొద్దిగా మంది నాకు తెలిసి విరోచనాలకి ట్యాబ్లెట్లు వేసుకుంటారు. కానీ ఈ కాకరకాయ తింటే లోనున్న పురుగంతా చచ్చిపోద్ది అనమాట. చూడండి, కొంచెం ఉప్పు తీసుకొని లోన రాసుకోవాలి. కొద్దిగా ఉప్పు తీసి ఆ గింజ అంతా తీసేసుకొని ఉప్పు రాసేసుకోవాలన్నమాట. అలా ప్రతి కాయకి అలా కోసేసుకొని గింజ తీసి కొంచెం చిటికెడు ఉప్పు లోన రాసేసుకోవాలన్నమాట. షుగర్ వాళ్ళకి చాలా మంచిది కాకరకాయ. అందుకే నాకు ఇంటి ముందే ఉంది కదా చెట్టు, దొరికినప్పుడల్లా ఎన్ని కాయలు దొరికితే అన్ని కాయలు తీసుకెళ్ళిపోయి కారం చేసుకుంటామో, పొడి చేసుకుంటామో, కాకరకాయలు కారం పెట్టి వండుకుంటామో, లేకపోతే కొంచెం చిటికెడు బెల్లం వేసి పులుసు పెట్టుకుంటామో చేస్తున్నాను అనమాట. బాగా కాసింది. దాంట్లో ఆ చెట్లోనే చింత చిగురు ఉంది. ఇప్పుడు చూపించిన కాకరకాయ చెట్లోనే చింత చిగురు చెట్టు కూడా ఉంది. అలా చక్కగా ఉప్పు పట్టించేసి అలా పెట్టేసుకుంటాం అనమాట. నిలువుగా కోసేసుకొని ఆ గింజ తీసేసి ఉప్పు పట్టించేసుకోండి. అస్సలు తింటుంటే ఉంటుందబ్బా. దీనికి ఒక కథ కూడా ఉంది నాకు తెలిసి. నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది నాకు. ఒక ఊళ్ళో అత్త కోడలు ఉండారంట. కోడలికి కాకరకాయ కూర అంటే బాగా ఇష్టం అంట. కానీ అత్తగారి వండనిచ్చేది కాదంట ఇంట్లో. ఓ రోజు అత్తగారు ఊరు వెళ్ళిందంట. ఊరు వెళ్తే గబా గబా వెనకాల దొడ్లో ఉన్న కాకరకాయలు కోసుకొచ్చుకొని చూడండి, నీళ్లు కాసినాయి. కాకరకాయ కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట. మనం 2 వంతులు ఉడకబెట్టుకోవాలి. ఈ నీళ్లు పోసేసి కాకరకాయ వేసేసుకుందాం. దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం నీళ్ళల్లో.
దాంట్లో ఏమి వేస్తలేదు, ఇంకా నేను ఉట్టి నీళ్ళల్లో ఉడకబెడతాను అనమాట. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత తీసేసేద్దాం. ఈలోపు మనం అవతల స్టవ్ మీద ఉల్లిపాయలు వేయించేసుకుందాం. స్టవ్ వెలిగించి కొంచెం నూనె వేసుకొని 2 పాయలు కోసేసుకున్నాం కదా, కొద్దిగా ఒక చుక్క నూనె వేసుకొని వేపేసుకుందాం. మగ్గబెట్టాలన్నమాట ఉల్లిపాయ. అయితే అత్తగారు వెళ్ళనిచ్చి వెనక దొడ్లో కాకరకాయలు తీసుకొనంట కోసుకొని కాకరకాయలు కారం పెట్టుకొని గబా గబాగా వండేసుకుందంట. తిందామనే టయానికి అత్తగారు వచ్చేసిందంట ఊరి నుంచి. అప్పుడు ఏం చేయాలో తెలియక గబగబా ఆ కాకరకాయలు బిందులో పెట్టేసుకొని ఆ కారాన్ని అన్నాన్ని మంచినీళ్ళు తెస్తానని వెళ్ళిపోయిందంట. ఎక్కడో గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో కూర్చొనంట గబా 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 తింటుందంట. పోలేరమ్మ గుళ్ళో అంట. గబా గబా తింటుంటే పోలేరమ్మ చూసిందంట. ఏయ్ షు అని ముక్కు మీద వేలేసుకోమందంట ఈ అమ్మాయి కోళ్ళు. పోలేరమ్మ ముక్కు మీద వేలేసుకుందంట. కాకరకాయ కూరతో అన్నం తినేసేసి కాముగా బిందుతో నీళ్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిందంట. అది కథ మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు, నాకు తెలియదు నిజం అబద్ధమా. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు వేపుతున్నాం కదా, ఉల్లిపాయలు ఆగనిచ్చేద్దాం. అలా చిన్న చిన్న వెనకటి పిల్లలకి, ఇంతకుముందు చిన్నపిల్లలకి కూర్చోబెట్టి చక్కగా కథలు చెప్తా ఉండేవాళ్ళు. ధనియాలు మళ్ళీ మూకిట్లో వేసేస్తే ఎందుకు, ఈ వేడి ప్లేట్ మీద వేసేస్తే వేడైపోతాయి కదా, అందుకే ప్లేట్ మీద వేసేసా. ఉపాయం లేకపోతేనంట ఊరి నుంచి తరివేయాలంట. చూడండి ఉల్లిపాయ అంత చాలు, అలా మగ్గబెట్టుకుంటే అయిపోయాయి. కట్టేసుకుందాం స్టవ్. ఇవి కూడా కొంచెం వేడైపోయినాయి. అవి ఉడికేటప్పటికి ఇవి వేడైపోతాయి, మనకేముంది చక్కగా. ఇప్పుడు ఆ నూనెలో వేయించామనుకో తొందరగా అది పొడి అవ్వదు. ధనియాలు పొడి దాని మీదే వేయించాలి, పొడి మూకిట్లోని. తడి మూకిట్లో వేస్తే పొడి అవ్వదు తొందరగా, ఆవిరి కొట్టేస్తుంది మూత తెత్తుంటే. ఇవే అయిపోయింది, కాకరకాయ కూడా ఉడికిపోయింది. చాలు, 2 వంతులు ఉడుకుతాం చాలు అనమాట. 1 నిమిషం ఉంచి కట్టేసేద్దాం. ఇది కూడా కొత్త ఉడుకుతుంది కదా. ఎందుకు ఉడకబెట్టామంటే పసరుతనం, దాంట్లో పసరు ఉంటుంది కదా, ఆ పసరు పోతాకి మనం ఉడకబెట్టుకుంటాం అనమాట, చేదు పోతాకి కాదు. ఇదిగో చింతపండు మూకిట్లో వేసేస్తాను అనమాట. కొంచెం వేడి చేసుకుంటే తొందరగా నలుగుద్ది. ఆ ఉల్లిపాయ వేడిగా ఉంది కదా, ఆ వేడి మీద ఇది వేసేసుకుంటే తొందరగా నలిగిపోద్ది అనమాట. ఎక్కడ మనకి ముక్క చక్కగా కనపడదు చింతపండు. పొడి కారం కొట్టుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే చింతపండుని కూడా కొంచెం వేడి చేసేసుకోండి, బాగుంటుంది. అయిపోయింది. ఓకే, 2 వంతులు ఉడికిపోయినట్టే. ఇది ఆ కారం పెట్టి వండుకొని తింటే ఉట్టన్నంలో ఈ కాకరకాయ నంచుకొని తినేసేవచ్చు అనమాట, అంత కమ్మగా ఉంటుంది. నేను అలాగే తినేసేసాను. మా వారు 2 కాయలే తిన్నారు కానీ నేను 4 కాయలు, 6 కాయలు దగ్గర తినేసాను నేనే. షుగర్ పేషెంట్ కదా, ఏది మంచిదనుకుంటే అదే. ధనియాలు జీలకర్ర వేసాను, ఎల్లుల్లిపాయలు కారం కూడా వేసేసుకుందాం. అది ముందు మిక్సీ పట్టేసుకుందాం. పొడిగా అయ్యింది కదా, ఇప్పుడు మిగిలిన వేసేసుకుందాం. ధనియాలు తడి దాంట్లో వేస్తే కొంచెం పెద్దగా నలగవు, ముందుగానే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను నేను, మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. ఎల్లుల్లిపాయలు ఇప్పుడు మూకిట్లో కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు చింతపండు కూడా వేసేసుకుందాం. చక్కగా మెత్తగా అయిపోయినాయి కదా ఉల్లిపాయ. ఇవన్నీ వేసి కారం
మళ్ళీ మిక్సీలో ఒక తిప్పుకొని తీసుకొచ్చేసుకుందాం, అయిపోద్ది. ఈ ట్రే చాలామంది అడిగారు నన్ను, భలే ఉంది ట్రే, భలే ఉంది ట్రే అని. ఉప్పు కూడా కావాల్సింది వేసేసుకుంటున్నాను అనమాట. ఇది టీలు ఎవరైనా వచ్చినప్పుడు టీలు ఇస్తాకి తెచ్చాను అనమాట ట్రే. ఇలా కూడా ఉపయోగపడుద్ది, మనం ఉపయోగించుకుంటే ఎలా అయినా. కారం అయిపోయింది. ఇప్పుడు కాకరకాయలో స్టెప్పిని పెట్టుకుందాం. స్టెప్పినేనా స్టెప్పినా ఏదోలే, మనకు రాని భాష ఏం చేస్తాం కానీ కూర్చుకుందాం. మన తెలుగులో కాకరకాయలో కారాన్ని కూర్చుదాం. ఓకే, ఆ నీళ్ళు వంచేసుకుందాం చక్కగా. చల్లారిపోయింది కదా, నీళ్ళు వంచేసుకో. ఇప్పుడు కాకరకాయని చక్కగా విడదీసి దానికి సరిపడినంత కూర్చుకుంటాం. బయటికి పెట్టబాకండి, పైకి వచ్చేదట్టి పెట్టుకుంటే నల్లగా మాడిపోయినట్టు వస్తుంది. నేను కాకరకాయ కారం కూడా చేశాను, అది చాలామంది చేసుకున్నారంట. చాలా బాగుందక్క, చాలా బాగుందక్క అని నాకు యూట్యూబ్ ఫ్రెండ్స్ చెప్పారు. మా ఇళ్ళకాడలో బోల్డ్ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళంతా చెప్తారు. చిన్నపిల్లలు ఏం చేస్తారండి, నేను వెళ్తుంటే అంటారు, అరే యూట్యూబ్ ఆంటీ వస్తుందిరా, యూట్యూబ్ ఆంటీ వస్తుందిరా అంటారు. కొంతమంది ఆటకేతనగ పిల్లలు, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అని అంటుంది ఆంటీ అని చెప్తారు. నాకు భలే నవ్వొస్తుంది, కోపం రాదు వాళ్ళ మీద. పిల్లలు గమనిస్తున్నారు కదా. అలా అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు ఒక 100 గ్రాముల దాకా మూకుడు పెట్టేసి నూనె పోసుకుందాం. ఒక 100 గ్రాముల దాకా. ఇందాక మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అదే మూకుడి, ఇంకెందుకు వేరే కొత్తది. దాంట్లోకి మూకుడు కొంచెం కాలనిచ్చి ఒక 100 గ్రాముల నూనె పోసుకుందాం. నూనె కొంచెం వేడెక్కనిచ్చి కాకరకాయలు పెట్టుకుందాం. తాలింపు ఏం అక్కర్లేదు దీనికి, వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టం, కానీ అక్కర్లేదు తాలింపు అక్కర్లా, ఓన్లీ వేయించుకుంటవే కదా. ఒక్కోటి చక్కగా తీసి దాంట్లో పెట్టి పేర్చుకొని ఒక 10 నిమిషాలు పడుద్ది వేపుకుంటాకి. భలే ఉంది కదా కాయ, వాడిపోలేదన్నమాట. వాడిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, వెలలేని నీ ప్రేమ, వెలలేని నీ ప్రేమ. చూసారా, కలుపుతూ కూడా చూపించాను చూసారా. మన గరిటె పెట్టి అటు ఇటు తిప్పకుండా మూకుడు తిట్టు అంటే అటు ఇటు పడతాయి అన్నమాట. చక్కగా మొత్తం 4 వైపులా ఏగిపోయింది చూసారా. ఇంకేముంది, ఒక 5 నిమిషాలు కొంచెం కొద్దిగా ఆగాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఏగితే మనం కట్టేసుకోవచ్చు. కొద్దిగా మూత పెట్టుకుందాం. అయిపోయింది చూసారా ఎలా ఏగిందో. కట్టేసుకుందాం, స్టవ్ తీసుకుందాం, ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఎలా ఉందో చూసారా, భలే ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.